హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లావణ్య రాజనాల. చాలా చోట్ల వరదలు వచ్చేసాయండి. అందరూ సేఫ్గా ఉండండి, బయటకు వెళ్ళమాకండి, అత్యవసరమైతే తప్ప వెళ్ళొద్దు. అస్సలు బాలేదు బయట సిచ్యువేషన్ అయితే. ట్రావెల్ ప్లాన్స్ ఏమైనా ఉంటే క్యాన్సిల్ చేసుకోండి. ఏపీ అండ్ తెలంగాణలో సిచ్యువేషన్ అయితే అట్లానే ఉంది. సో అందరూ థంబ్నెయిల్ చూశారు కదా, నేను విజయవాడ వెళ్ళాను లాస్ట్ వీకెండ్. నా కజిన్ ఎంగేజ్మెంట్ ఉంటే విజయవాడ వెళ్ళాను అనమాట. నా పెళ్ళి తర్వాత మా ఫ్యామిలీలో పెద్ద ఫంక్షన్ జరిగిందంటే ఇదే. ఆల్మోస్ట్ 2 years తర్వాత నా కజిన్ ఎంగేజ్మెంట్ అనమాట. మా మమ్మీ సైడ్ ఫ్యామిలీని నా వీడియోలో ఇప్పుడు దాకా మీరు చూడలేదు. సో ఇది మా మమ్మీ సైడ్ ఫ్యామిలీ అనమాట. మా మమ్మీకి 5 అన్నయ్యలు, ఒక అక్క. లాస్ట్ మా మమ్మీ అనమాట. సో పెద్ద ఫ్యామిలీ. సో కజిన్స్ చాలామంది ఉన్నారు. కాకపోతే మా మమ్మీ లాస్ట్ అవడం, మిగతా వాళ్ళందరూ పెద్దవాళ్ళు అవడంతో నా కజిన్స్ అందరూ కూడా చాలా పెద్దవాళ్ళు. వాళ్ళందరికి పెళ్ళిళ్ళు నా చిన్నప్పుడే నేను స్కూల్కి వెళ్ళే టైంలోనే అయిపోయాయి అనమాట. నా ఏజ్ గ్రూప్లో ఉన్న కజిన్స్ అయితే హార్డ్లీ 6-7 మెంబర్స్ ఉన్నారు. అందులో మేము 5 అమ్మాయిలం, నేను కాక ఇంకా మా మామయ్య వాళ్ళ పిల్లలు 4 అమ్మాయిలు ఉన్నారు అనమాట. మేమందరం ఒక గ్యాంగ్. సో గర్ల్ ట్రిప్స్కి వెళ్తుంటాము, అందరం కలిసి మూవీస్కి వెళ్తాము. ఏదన్నా కొంచెం కొత్త ప్లేసెస్ ఏమన్నా విజయవాడలో ఉన్నాయంటే అవి ఎక్స్ప్లోర్ చేయడం. అబ్బా ఒకటి కాదులే, మాకు ఒక ఫ్యామిలీ గేమ్ కూడా ఉంది. దానికోసం అయితే సపరేట్ వ్లాగే చేయాలి, ఇక్కడ చెప్పడానికి సరిపోదన్నమాట. సో ఫంక్షన్ అలా బాగానే జరిగింది. లాస్ట్లో ఇంకా మా డాడీ, మా మామయ్య వాళ్ళందరూ కూర్చొని రాజకీయాలు మాట్లాడుకుంటున్నారు. సో అలా ఇంకా ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి బాగా టైర్డ్ అయిపోయాను, పడుకున్నాను. లేచాక మా ప్రొడక్షన్లో, నేను వర్క్ చేసే ఆఫీస్ గీతా ఆర్ట్స్ చాలామందికి తెలుసు, కొంతమందికి తెలియదు. సో అక్కడ మా ప్రొడక్షన్లో రిలీజ్ అయిన మూవీ ఆయ్ అనమాట. ఆ మూవీని నేను హైదరాబాద్లో చూడటం మిస్ అయ్యా. సో నా కజిన్తో పాటు చూద్దామనేసి విజయవాడలో ఈ మాల్ కొత్తగా ఓపెన్ చేసినట్టున్నారు. నేను ఉన్నప్పుడైతే లేదు ఓపెన్ అయ్యి, ఇప్పుడు ఓపెన్ చేశారు లైలా మాల్ అని. సో అక్కడ ఆయ్ మూవీ చూడడానికి వెళ్ళిపోయామన్నమాట. మూవీ బాగుండింది, కామెడీగా అనిపించింది. సో ఇక్కడ స్క్రోల్ అయ్యే నేమ్స్లో నా పేరు ఉంది. మీరు కనుక ఫైండ్ అవుట్ చేస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ నెక్స్ట్ డే సండే రోజు సో రెస్టారెంట్కి వెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాం. చాలా రోజులైంది కలిసి బయటకు వెళ్ళి అని చెప్పి ప్లాన్ చేస్తే, ఇన్స్టాగ్రామ్లో ఇంకా యూట్యూబ్లో బాగా వెతికితే ఒక భీమసాల అనే రెస్టారెంట్ కొత్తగా ఓపెన్ చేశారు. అండ్ అక్కడ ఫుడ్ కూడా బాగుంది అనేసి ఎవరో ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ పెట్టిన వీడియో చూసి మేమైతే వచ్చాము. బట్ నాకు అనిపించింది ఏంటంటే ఫుడ్ అంత బాగాలేదు. నాకే కాదు, నా కజిన్స్ ఎవరికి అక్కడ ఫుడ్ నచ్చలేదన్నమాట. నేను వెజ్ ఆర్డర్ చేశాను, వాళ్ళు నాన్ వెజ్ ఆర్డర్ చేశారు. రెండు కూడా పెద్ద ఏం బాగాలేదు. అండ్ ఈవెన్ యాంబియన్స్ కూడా కొత్త రెస్టారెంట్ అన్నారు కానీ అంత కొత్తగా ఏం అనిపించలేదు అనమాట. సో ఇన్స్టాలో యూట్యూబ్లో చూసేవన్నీ నిజాలు కాదండి. వాళ్ళు ఏవో యాడ్స్ కోసం, ప్రమోషన్స్ కోసం అట్లా చెప్తారు, నమ్మేసి వెళ్ళకండి మాలాగా. సో అలా ఎండ్ అయింది నా క్విక్ ట్రిప్. బట్ కజిన్స్తో మంచిగా ఎంజాయ్ చేశా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.